హలో ఆల్, వెల్కమ్ టు అసలేం జరుగుతుంది విత్ రచన at 4 PM. రాష్ట్రంలో సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల నుండి ప్రజల్ని రక్షించేటువంటి అత్యున్నత రక్షణ కవచం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. మీ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయితే మాకు ఫోన్ చేయండి, మేము రక్షణ కల్పిస్తాము, ఎటువంటి ప్రకటనలు చూసి మోసపోవద్దు అని భారీ ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజలకు భరోసా ఇచ్చేటువంటి ఈ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రక్షణ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇక విషయంలోకి వెళ్తే మే నెల 22వ తారీఖున తెలంగాణ సైబర్ సెక్యూరిటీ అధికారిక ఎక్స్ ఖాతా హ్యాక్ అయింది. అయితే ఇందులో ఆశ్చర్యం కలిగించే విషయం, అలాగే ఆందోళన కలిగించేటువంటి విషయం ఏంటంటే మే 22న ఈ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయితే దాదాపు 20 రోజులు అంటే జూన్ 9 నిన్నటి వరకు కూడా బ్యూరో అధికారులు గుర్తించలేకపోవడం. అంటే ఏ వ్యవస్థ అయితే రాష్ట్రంలో ఇటువంటి మోసాలు జరుగుతున్నప్పుడు, హ్యాకింగ్లు జరుగుతున్నప్పుడు రక్షణ కల్పించాలో అటువంటి రక్షణ కల్పించేటువంటి వ్యవస్థ యొక్క అధికారిక వేదిక ఇటువంటి పెద్ద దాడికి గురైతే 20 రోజుల పాటు గుర్తించకపోవడం ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ఆందోళన అయితే ప్రజల్లో కూడా కలిగిస్తూ ఉంది. ఈ ఉదంతం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని, అలాగే వారి యొక్క సామర్థ్యాన్ని కొంత ప్రశ్నార్థకంగా కూడా చేస్తూ ఉంది. ఇటువంటి తప్పిదాలు జరిగినటువంటి చరిత్ర తెలంగాణలో ఉంది. ఆల్రెడీ గతంలో 2 సార్లు ఇలాంటి ఉదంతాలు జరిగాయి. జనవరి 2023లో సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. అలాగే జనవరి 2024లో గవర్నర్ తమిళసై అకౌంట్ కూడా హ్యాక్ అయింది. అయితే ఈ 2 అకౌంట్లు హ్యాక్ అయిన గంటల్లోనే అధికారులు వెంటనే స్పందించేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు. వెంటనే హ్యాక్ అయిందని గుర్తించగలిగారు. ఇదంతా కూడా వెంటనే జరిగిపోయింది. కానీ ఈసారి మాత్రం స్వయంగా సైబర్ సెక్యూరిటీ సంస్థ యొక్క అధికారిక ట్విట్టర్ వేదికని 22 రోజుల పాటు, దాదాపు 20 రోజుల పాటు గుర్తించలేకపోయారు. ఇదే ఇక్కడ ప్రధాన ఎన్నో ప్రశ్నలకు తావిస్తుంది. ఈ ఘటన కేవలం ఒక సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్ కి సంబంధించింది మాత్రమే కాదు, దీని వెనకున్నటువంటి భద్రతా లోపాలని కూడా గుర్తు చేస్తూ ఉంది. ఒక అధికారిక ప్రభుత్వ విభాగం తన సోషల్ మీడియా అకౌంట్ కి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్, అలాగే పాస్వర్డ్ మేనేజ్మెంట్ లాంటి సెక్యూరిటీ మెజర్స్ ని పటిష్టంగా ఉంచుకోలేకపోయిందా? అక్కడ ఎందుకు ఫెయిల్ అయింది? దాదాపుగా కేంద్రం నుంచి దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీలో ఎన్నో కితాబులు అందుకున్నటువంటి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పుడెందుకు ఇటువంటి వైఫల్యాన్ని ఎదుర్కొంది అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఎంతో రక్షణ ఉండేటువంటి సైబర్ బ్యూరోనే ఇటువంటి ప్రమాదంలో పడితే ఇంత స్థాయి భద్రత లేనటువంటి మిగిలిన ప్రభుత్వ శాఖలు ఎంత ప్రమాదంలో ఉన్నాయి ఊహించుకోవడానికి భయం వేస్తుంది. సరే, ఇప్పుడు జరిగిందంటే పెద్దగా హామ్ చేసేటువంటి సమాచారం ఉండదు కాబట్టి అది వేరే లెక్క. ఇదే గనక ప్రజల ఆధార్ సమాచారమో, హెల్త్ సమాచారమో, భూ రికార్డులో ప్రభుత్వ కీలక పాలసీలకి సంబంధించిన సమాచారము లీక్ అయితే అది ఎంతో ప్రమాదకరం అవుతుందో చెప్పలేదు. ప్రభుత్వ శాఖల డిజిటల్ భద్రతపై కనీస రక్షణ గానీ, ఆడిటింగ్ గానీ సరైన స్థాయిలో జరగడం లేదు ఇప్పటికి కూడా అనడానికి 20 రోజుల జాప్యమే ఒక నిదర్శనం. సైబర్ సెక్యూరిటీ బ్యూరో లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థకే సెక్యూరిటీ లేదంటే ఇక సామాన్యుడి బ్యాంక్ అకౌంట్కో, లేకపోతే వాళ్ళకున్న డేటాకో, ఆధార్కో, మిగిలిన ఇన్ఫర్మేషన్కో ఎంతవరకు సెక్యూరిటీ ఉందండి? అది కూడా ఇంకో పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లో ఆన్లైన్ మోసాల ద్వారా మోసపోతున్నటువంటి ఎంతో మంది యువత ఎందరో ఇప్పటికీ కూడా ప్రతిరోజు వందల సంఖ్యలో ఇటువంటి జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. అటువంటి ఇన్సిడెంట్స్ ఇప్పటికీ కూడా మనకి సినిమా థియేటర్స్తో, PVRలో ప్రతి దాంట్లో కూడా యాడ్లో ప్లే చేస్తూ ఎంతో మంది గవర్నమెంట్ అఫీషియల్స్, యాక్టర్స్ ద్వారా కూడా గవర్నమెంట్ మీతో ఉంటుంది, ఇటువంటి విషయాల్లో మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది అని చెప్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సంఘటన జరగడంతో సామాన్యులు కూడా ఏదైతే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయో ప్రభుత్వం మీద భరోసాని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఒక పక్క ప్రభుత్వం డిజిటల్ లావాదేవీని ప్రోత్సహిస్తూ ఉంది. ఎంతో మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా, ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ సిటీలో అయితే ఇంకా ఎక్కువ మంది డిజిటల్ లావాదేవీలు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు కానీ, హ్యాకింగ్లు కానీ జరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ సందర్భంలో ప్రభుత్వం గనుక ఒక భరోసాని ఇవ్వలేకపోతే, ముఖ్యంగా ఈ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవడం, 20 రోజులు గుర్తించలేకపోవడం అనేటువంటి సిగ్నల్ ప్రజల్లో ఇంకా భయాన్ని కలిగించేలా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా సరే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై ప్రొటెక్షన్ సిస్టమ్, సైబర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ సిస్టంలో తగిన చర్యలు తీసుకోకపోతే సామాన్య ప్రజలకి నమ్మకం కోల్పోయే అవకాశం చాలా ఎక్కువ. రాష్ట్ర సైబర్ విభాగాన్ని ఆధునీకరించడం, నిరంతర నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయడం, ప్రతి ప్రభుత్వ శాఖకు సంబంధించిన డిజిటల్ ఆస్తులపై థర్డ్ పార్టీతో కఠినమైన ఆడిటింగ్ జరిపించడం ప్రభుత్వం తక్షణం చేపట్టాల్సినటువంటి చర్య. ప్రభుత్వం ఇప్పటికైనా కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సైబర్ భద్రతా ప్రమాణాలను పటిష్టం చేయాలి. అప్పుడే ప్రభుత్వ అధికార యంత్రాంగంపై ఇప్పుడు ఏర్పడినటువంటి సందేహాలు, అలాగే కోల్పోయినటువంటి విశ్వసనీయతని ప్రభుత్వం మళ్ళీ పొందగలుగుతుంది. మరి ఈ సైబర్ సెక్యూరిటీ హ్యాక్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ తెలియజేయండి.